కడప జిల్లా రాయచోటిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 2 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషించని వైసీపీ నాయకులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం 100% విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మరొక కుటుంబ నాయకులు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి నియోజకవర్గం ఉన్నా ఇక్కడైతే కనుక మంత్రి మండిపల్లి ఆధ్వర్యంలో కూడా విజయోత్సవ సభ అలాగే బైక్ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం నుంచి కూడా దాదాపు ఇప్పటికే లక్షలాది మంది రావడం జరిగింది. అయితే ఈ బైక్ ర్యాలీ అలాగే విజయోత్సవ సభ కూడా అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ తెలుసుకున్నాం. అన్న, ఏంటి ఈ విజయోత్సవ సభ ఎలా జరుగుతుంది? ఈ 2 ఏళ్ల పాలనలో ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు, ఏంటి అసలు? ఈరోజు ధైర్యంగా ప్రజల దగ్గరికి పోయే గుండె ధైర్యం ఈ 3 పార్టీలకే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాయి కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈరోజు మీరే చూస్తున్నారు, వేలాది మందిగా తెలుగుదేశం శ్రేణులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మేము ఎవరినో రెచ్చగొట్టేదానికో లేకపోతే ఎవరినో తక్కువ చేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం లేదు. మేము సంక్షేమం అభివృద్ధి 2 ఇచ్చాం కాబట్టి రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇదే విధంగా పరిపాలిస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ విజయోత్సవం కూటమి సభ్యులందరం కలిపి జరుపుకుంటాం. అంటే ఇప్పటికే మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే మరొక వైసీపీ కూడా వెన్నుపోటు దినోత్సవం చేస్తుంది, ఇది మీరేమంటారు? నరం లేని నాలుగు కంటే వైసీపీ వాళ్ళకే ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఏ రోజు మీరు ప్రతిపక్ష పాత్ర వహించలేదు. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయనో లేకుంటే మేము బతికుండామని ప్రజలకు చెప్పుకునే దానికో ఏదానికో మాకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు వెన్నుపోటు దినోత్సవాలు ఇలాంటి అవి దిష్టి చుక్క లాంటివే తప్పక ఎక్కడ మా ఆత్మవిశ్వాసాన్ని మా ఆత్మధైర్యాన్ని వాళ్ళు ఎక్కడ ప్రశ్నించారు. తప్పకుండా మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. రేపు రాబోయే కాలంలో కూడా చేసి చూపిస్తాం. రానున్నది స్థానిక సంస్థల ఎలక్షన్స్, అలాగే జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సార్కి సంబంధించి కూడా మరొక వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఎక్కడా లేదండి. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది యావత్ భారతదేశంలో ఇప్పటికే 60% పూర్తి చేసుకోవడం జరిగింది. మీకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు. ఇంకా మీరు ఎవరు నమ్ముతారో మాకు అర్థం కావడం లేదు. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది ఎలక్షన్ కమిషను భారతదేశ ప్రభుత్వం అనుసంధానంతో జరుగుతున్న మంచి ప్రోగ్రాము. అలాంటి ప్రోగ్రాంలు కూడా తప్పులు పట్టడం మీ చేతగానితనానికి నిదర్శనం. అల్టిమేట్గా చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో రాదంటారు? మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు. జగన్మోహన్ రెడ్డికి రేపుసారి 1 వచ్చినా గొప్పే. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క విశ్వాసం చేరుకోబడిపోయేది అది ఒక పక్కన పెడితే ఈ 2 సంవత్సరాల్లో మీరు ఒంటెత్తు పోకడలతో ప్రతిపక్షంలో చేసిన దరిద్రమైన పనులే మీరు మరొకసారి ప్రజలకు ముఖం చూపే పరిస్థితి చెల్లదు. ఇది ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఏదైతే రాయచోటి నియోజకవర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో ఈ 2 ఏళ్ల పాటు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మంత్రి మండిపల్లి చెప్తున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా సారికి సంబంధించి కూడా ఏదైతే వైసీపీ కూడా రాద్ధాంతం చేస్తుందో దాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల లాస్ట్ అని చెప్పి మంత్రి మండిపల్లి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మొత్తంగా రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ అలాగే దాదాపుగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మంత్రి మండిపల్లి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరరావు, సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.